కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. తద్వారా ఇక్కడ ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పేటువంటి ప్రాసెస్లో కావచ్చు, కారణం ఏదైనప్పటికీ కూడా ఒక మంచి మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్రలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రతిపాదన ఇప్పుడు ముందుకొచ్చింది. దాదాపు 416 ఎకరాల్లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేసేటువంటి దిశగా చర్యలు వడివడిగా పడుతున్నాయి. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశ రక్షణ తయారీ రంగంలో ఒక కీలకమైనటువంటి కేంద్రంగా మార్చడానికి ఈ పని చేస్తున్నట్టుగా కేంద్రం చెబుతుంది. ఇప్పటికే నిజానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మోస్ యూనిట్ పనిచేస్తోంది. ఇప్పుడు రెండో ప్రధాన తయారీ కేంద్రంగా తెలంగాణని పరిశీలించడానికి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ, ఒక గేమ్ చేంజర్ అని కూడా చెప్పొచ్చు. నిజంగా గత కొన్ని నెలలుగా పర్టికులర్గా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు నిధులు రావట్లేదు, మాకు ప్రాజెక్టులు రావట్లేదు, మా రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చారో చెప్పండి, ఎంత నిధులు వచ్చాయో చెప్పండి అని చెప్పి ఉన్నటువంటి ఎంపీలను పర్టికులర్గా క్వశ్చన్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క నిర్ణయం వెలువడడం నిజంగా రెండు విధాలుగా, ఒకటి ఇక్కడ ప్రజలకి ఇది మేలు చేకూర్చేటువంటి విషయము, రెండోది పొలిటికల్గా కూడా విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ధీటైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా కావచ్చు. ఇక్కడ మూడు ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి, ఎందుకు ఇక్కడ కడుతున్నారు అంటే, ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది, నెంబర్ 1 మొదటి కారణము. రెండవది, నేషనల్ హైవే జాతీయ రహదారి NH-44 ద్వారా అద్భుతమైనటువంటి కనెక్టివిటీ కూడా ఉంది. కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఫ్యాక్టరీస్ కట్టినా కూడా ఈ రోడ్డు కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ చాలా చాలా ముఖ్యం. సో అది కూడా కనెక్టివిటీ బాగుంది, రెండవ కారణం. ఇక మూడవది, పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా సుమారుగా 416 ఎకరాలు దీనికి అవసరం ఉందని చెప్తున్నారు. 500 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇప్పటికీ కావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో అది పెరిగినా కూడా పెరగవచ్చు. సో ఈ ప్రాజెక్టు వల్ల ఏంటి లాభం? ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి లాభము, దాంతోపాటు ప్రత్యక్షంగా ఒక 1500 నుంచి 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పరోక్షంగా కూడా ఒక చిన్న పరిశ్రమలు, సరఫరా సంస్థలు, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్ రంగాలకు చెందినటువంటి వాటికి కూడా పరోక్షంగా కూడా మరికొంతమందికి ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంది. సో ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వస్తున్నటువంటి రాజకీయ విమర్శలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని నాకు అనిపిస్తోంది. మరి మీ ఒపీనియన్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.